మనం ఇప్పుడు ఎగ్ ఎల్లిపాయ కారం చేయబోతున్నాం. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే యాజ్ యూజువల్గా పోపు గింజలు, అవి బాయిల్డ్ ఎగ్స్, వాటి కొన్ని కాట్లు పెట్టుకొని ఉంచుకున్నాం. తర్వాత ఎండుమిర్చి, ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు. యాక్చువల్లీ ఇది మా మమత రెసిపీ నేను ట్రై చేస్తున్నా. కొత్తిమీర, మెంతికూర అండ్ కర్రీ లీవ్స్. సో ఇవి ఆయిల్, స్టవ్లో ఫస్ట్ ఆయిల్ కాదు, నేను గీ యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే మా బంగారు తల్లి కూడా తింటది కదా, కారం తక్కువ వేస్తాం కాబట్టి ఆమె గీ అయితే కొంచెం మంచిది, హెల్తీ కాబట్టి. ఇది న్యాచురల్ గీ, జీవికా నుండి ఆర్గానిక్ గీ తెప్పించాం అన్నమాట. గీ చిల్లుతుంది, వేడిన చిల్లుతుంది. 2 టేబుల్ స్పూన్స్. నేను ఒకసారి మా మమత చేస్తే తిన్నా, చాలా బాగుంది. సో అట్ ద సేమ్ టైం నేను కూడా కాఫీ పెడదామని ప్లాన్డ్. సో అలాగే మనం ఏం చేద్దామంటే వెల్లుల్లి ఉన్నాయి కదా, వెల్లుల్లిపాయలని దీంట్లో వేసుకొని దంచుకుందాం. కొంచెం కచ్చపచ్చగా దంచుకుంటే బాగుంటుందని. కెమెరా ముందు చేతులు కనుక పెడితే పాజ్ కొడతాయి. సైలెన్స్. సో మనం ఈ వెల్లుల్లి రెవ్వల్ని కొంచెం ఆయిల్ హీట్ అయ్యేలోపు దంపు. సో ఇలా క్లోజ్ చేస్తే ఎగిరి పడుతున్నాయి అనవసరం. పాజ్ కొట్టరా. అంటే కొంచెం జీలకర్ర ఇంతే. ఎందుకు వేసుకున్నామంటే ఆల్రెడీ ఇంత జీలకర్ర నేను ఇందాక వెల్లుల్లిపాయల్లో వేసిన. ఆ వీడియో కొంచెం మా బంగారు తల్లి అల్లరి వల్ల నేను చూపించలేదు. నెక్స్ట్ నేను జనరల్గా కరివేపాకు ఎక్కువ మార్చుకుంటా కాబట్టి నేను నెక్స్ట్ కరివేపాకు వేస్తాను. చాలా మంది లాస్ట్లో వేస్తారు, ప్రిఫర్ చేస్తారు. బట్ నేను మాత్రం కొంచెం దూరం ఉండండి కెమెరామ్యాన్స్ ఇద్దరు. చూపించి పైనుండి చిన్న కెమెరా ఉమెన్స్ ఇద్దరు. నీకోసం ఎగ్ కారం చేస్తున్నా మమ్మీ. సరే, వెల్లుల్లిపాయలు వేగలోగా మనం ఒక చిన్న మాట చెప్పుకుందాం, మంచి మాట. చాలా మంది మనం అనుకుంటాం కదా, ఏమని అంటే వాళ్ళు నా గురించి మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నా గురించే మాట్లాడుకుంటున్నారు, వీళ్ళు నన్ను చూసి ఏడుస్తున్నారు, ఇలాంటివి చెప్పుకుంటాం కదా. మాట్లాడియండి, లెట్ దెమ్ టాక్, లెట్ దెమ్ క్రై ఆల్సో. ఏమవుతుంది? ఏదో అంటాం చూడండి, వాళ్ళ ఏడుపైనా ఎదుగుదల అని. అలా తీసుకుందాం. లెట్ us టేక్ దట్ ఇన్ ఏ పాజిటివ్ వే. ఎందుకు ఎవ్రీ టైం మనం ఏడ్చి బాధపడి ఏంటి ఇవన్నీ డిస్కషన్స్? వాళ్ళు మనకు చేసేది ఏముంది? పోనీ వాళ్ళు మనకి ఏమైనా సంబంధించిన వాళ్ళ కాదు కదా. దే ఆర్ నోవే రిలేటెడ్ టు అస్ కదా. సో వై వీ షుడ్ కన్సిడర్ దేర్, ఏమంటాం, వాళ్ళ ముచ్చట్లన్నీ మనం ఎందుకు పట్టించుకోవాలి? అంత అవసరం మనకు లేదు కదా. మేజర్గా మనం అంత ఫ్రీగా లేని ఇక్కడ. వీఆర్ వెరీ బిజీ. దే ఆర్ టాకింగ్ అబౌట్ అస్ అంటేనే వాళ్ళు మన గురించి, మన ఎదుగుదలను వాళ్ళు ఓర్చుకోలేకపోతున్నారని. ఇంకా ఏముంది, మనం ఇంత బిజీ స్కెడ్యూల్లో ఇన్ని పనులు చేసుకుంటున్నాం, ఇంత చేసుకుంటున్నాం, వాళ్ళు మన గురించి మాట్లాడుకుంటారంటే వాళ్ళు పని పాట లేకుండా ఉన్నారు కదా. లెట్ దెమ్ డిస్కస్. సో ప్లీజ్ డోంట్ బి పానిక్, డోంట్ వరీ, టేక్ ఇట్ ఇన్ ఎ పాజిటివ్ వే. సో ఇప్పుడు ఆ పోపులో పాయింట్లోకి వచ్చేస్తే, పోపులో పసుపు వేద్దాం కొంచెం, ఒక చిటికెడు అనుకున్నాం, అంటే సరిపడా, రుచికి సరిపడా అంటాం కదా, అంత పసుపు. సో నెక్స్ట్ పసుపు కొంచెం వేగనిద్దాం ఇలా. తర్వాత పోపులోనే సో మనం ఏం చేసామంటే, మన పుదీనా డ్రై పౌడర్ చేసుకున్నాం కదా. సో జస్ట్ ఫర్ టేస్ట్ దాని కొంచెం ఒక స్పూన్ వేసుకుని, జస్ట్ ఫర్ ఫ్లేవర్ అంతే. ఫైవ్ కేజెస్ పుదీనా పొడి చేస్తే ఎంత అయిందో చూడండి, 5 కేజీలు. మరి మా మమత తీసుకొచ్చింది, పచ్చడి పెట్టుకుందామంటే మేము ఏదో ప్రయోగాలు చేద్దామని చేసినాం. 5 కిలోలు ఇంతే అయింది. సో దీన్ని బాగా మిక్స్ చేసి
ఆయిల్ వేసుకున్నా పర్లేదు. నేను గీ ఎందుకు వేసానంటే ఇక మా పొట్టామె కోసమే, సో కొంచెం వేస్తే సరిపోతుంది యాక్చువల్లీ. సో దీంట్లోకి ఇప్పుడు బాయిల్డ్ ఎగ్స్. సో దీంట్లో ఎగ్స్ని బాగా మగ్గనిద్దాం. యాక్చువల్లీ మా మమ్మీ ఇంకా వేరే టైప్లో చేసింది, చూడడానికి మస్తు యమ్మీగా బాగుండే. మనం చేసింది తిన్నాక చెప్దాం అంత టేస్టీగా వచ్చిందా రాలేదా. నెక్స్ట్ తనతో కూడా ఒక రెసిపీ ప్లాన్ చేపిస్తాం. మళ్ళీ తన రెసిపీ, ఇది నా రెసిపీ యాక్చువల్లీ, తన ఐడియా ఇచ్చింది, బట్ ఇది రెసిపీ నాది. సో తన రెసిపీ ఇంకా వేరేలాగా ఉంటుంది. అయితే మనం ఎగ్స్ని మంచి బ్రౌన్ కలర్, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేపుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి దింపేసిన తర్వాత మన యమ్మీ కోడి గుడ్డు కారం రెడీ. సో మనం గుడ్డు కారం అని పెట్టుకున్నాం. వేడి వేడి అన్నంలో అలా కలుపుకొని కొంచెం డార్క్గా కలుపుకోవాలి. యాక్చువల్లీ ఎల్లో కలర్గా కనిపిస్తుంది కదా, నేను మా డాల్ పాప తినదు కారం అవుతుందని కొంచెమే కారం ఏదో అలా వేయాలంటే వేయాలన్నట్టుగా వేసిన. యాక్చువల్లీ మనం మంచి కారం వేసుకుంటే రెడ్ కలర్లో నోరు ఊరిపోతుంది అసలు. ఒక్కసారి ప్లేట్లో పెట్టుకొని అలా వేడి వేడి అన్నంలో, మనం ఆల్రెడీ నెయ్యి వేసుకోవాల్సిన అవసరం లేదు, కర్రీలోనే మనం ఆయిల్ బదులు నెయ్యి వేసేసినాం కదా. కొంచెం తిని నేను అసలు జెన్యూన్ రివ్యూ ఇస్తా. వావ్, సూపర్, చాలా బాగుంది, చాలా అంటే బాగుంది. కొంచెం సాల్ట్ తక్కువైంది బట్ బాగుంది. ఎగ్ కూడా మంచిగా ఉడికింది. సూపర్ ఉంది. ఆ మాత్రం కారం, కొంచెమే కారం వేసినాం ఎందుకంటే ఎక్కువ కారం వేయలేదు, బంగారు డాల్తలు తినాలి కదా. తీయగా మనకైతే అనిపిస్తుంది. అంటే ఉప్పు కారం ఏదైనా మన టేస్ట్కి తగినంత మనమే వేసుకోవాలి కదా. మనం ఎంత తింటామో అవతల వాళ్ళు అంత తినాలని రూల్ లేదు కదా. ఉప్పు కారం, కరివేపాకు అవన్నీ, వెల్లుల్లి కచ్చాపిచ్చగా దంచుకున్న వెల్లుల్లి అవి అన్నీ పంటికి తగులుతుంటే ఎంత టేస్ట్ అనిపిస్తుందంటే అసలు చాలా చాలా. ఈ ఎల్లో ఎగ్ కూడా ఎంత అదేందో బాగుంది, చాలా బాగుంది. మంచిగా లోపడంతా డీప్గా ఫ్రై అయినట్టుగా లోపడంతా మగ్గి ఆ స్మెల్కే ఆకలేసి అసలు ఆ వాసనకే తినాలన్న క్రేవింగ్స్ వస్తున్నాయి, అంత బాగుంది. బట్ సూపర్, సింప్లీ సూపర్, చాలా ఈజీ రెసిపీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.